ఎవరైతే కంప్లైంట్ ఫిర్యాదుదారులు వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పుకొని వాళ్ళకి వస్తేనే వాళ్ళు రాసిస్తారు పిటిషన్. వాళ్ళు ఓన్ హ్యాండ్ రైటింగ్ రాసిచ్చి మాకు ఏదనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రాస్తారు. రాసిన తర్వాత వాళ్ళు చిన్న ఈవెంట్ అంటే చిన్న పిటిషన్ అంటే పిటిషన్ అయితే బయట ఉంటారు మా పోలీసులు, బయట రౌండ్ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి అప్పేపి పోయి రమ్మంటారు. పోయి అక్కడికి వెళ్ళి రాబడి అంటారు. పెద్దగా ఆఫెన్స్ అయితే నాకు పంపిస్తారు. నేను మాట్లాడి నేను వెళ్ళామా వాళ్ళు వెళ్ళామా చూసి చెప్తాను. కాబట్టి దీన్ని ఫస్ట్ రిసెప్షనిస్ట్ అంటారు. తర్వాత అటువంటిదేమో వేసేయడం, ఇదేమో ఇచ్చేయడం, లోపల చేయడం ఉండేది. పైననేమో ఉండేది రెస్ట్ ఉంది. ఒక్కొక్కరు వెళ్ళి చూసుకుంటారు అండి. అలా లైన్ అయిపోయింది. వేసేది ఉంటుంది. తీసుకెళ్ళి ఫోన్ చేసి మేము అరెస్ట్ చేస్తామని చెప్తారు. అరెస్ట్ చేస్తే ఇంకా కొందరు ఏంటంటే రమ్మీ సర్కిల్ లాంటివి, లేకుంటే చిన్న చిన్న గేమ్స్ కానీ, లేకుంటే ఎవరైనా ఫోన్ చేసి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత డబ్బులు వస్తాయి అని ఆశపడడం వల్ల సైబర్ క్రైమ్లు జరుగుతుంది. కాబట్టి సైబర్ క్రైమ్లు ఆగాలంటే ఓటీపీ ఎవరికి సెండ్ చేయాలి, మన పర్సనల్ను అన్ని వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో మన పర్సనల్ని పెట్టుకోవాలి. ఈ ఫొటోస్ పెట్టుకున్న అమ్మాయిలు ముఖ్యంగా ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, రీల్స్ కానీ చేసి మీ ఐడెంటిటీ బయట పెట్టారు. రోడ్ యాక్సిడెంట్స్ తర్వాత స్కూల్ పిల్లలు ఇంజరీస్ కాదు. అక్కడ చెట్లు అవి కనబడకుంటే వాళ్ళు రోడ్ నుంచి చిన్న రోడ్ నుంచి పెద్ద రోడ్కి వెళ్ళే మార్గం ఉంది. మనం చిన్న రోడ్డు వాళ్ళకు స్పీడ్ బ్రేకర్ వేసి కంట్రోల్ చేసింది. ఎందుకంటే ఇక్కడ 2-3 అవుతున్నాయి. కాబట్టి ప్రికాషన్ అంటే యాక్సిడెంట్ అయినాకనే కాదు, నేను వచ్చినాక కూడా 2-3 మూలకాలలో ఎక్కువ గాడి పెరుగుతుంది కదా. అంటే కొందరు కూడబెట్టుకొని సంపాదించింది ఏదో ఆశ తక్కువ ఆశ నుంచి జాబ్ షూటింగ్ ఉంటుంది. ఇక్కడ మన ఏరియాలో గల్ఫ్ ఏజెంట్ జాబ్ షూటింగ్ అక్కడ చేసి మరీ డబ్బులు కడితే తర్వాత గల్ఫ్ ఏజెంట్ పేమెంట్ మొదలు నాకు తెలిసి మదర్స్ అంటే జాబ్ షూటింగ్ ఎక్కువ అంటే సఫర్ అవుతుంది. హెల్మెట్ స్ట్రాంగ్ అది ట్రాఫిక్ హెల్మెట్, ఇది హ్యాండ్ గార్డ్, ఇది మైకు. అంటే మైక్ ఎందుకంటే మామూలు పబ్లిక్ అడ్వాన్స్ అంటే చేయడానికి లోపల ఎవరైనా పైనుంచి బిల్డింగ్ నుంచో టవర్ మీద నుంచో దూకుతున్నామంటే వాళ్ళకి వార్న్ వేయడానికి, ఇంకెవరైనా ధర్నా చేసి లేవకుండా ఉంటే మేము మీద లాఠీ చార్జ్ చేస్తాం. ఇక లేవకుంటానికి ఫస్ట్ వార్నింగ్ చేయడానికి మైకును ఎక్కడ అక్కడ తీసుకోవడానికి వీలుగా మైకును వేసి. అంటే ఇది జనరల్ కాదు, దానికి వేరే టోటల్ ఉంటాయి. అది ఉంటుంది ఇక్కడ వరకు ఉంటుంది. ఫైబర్ కేన్ కర్రతోటి తమిళనాడులో దొరికే కేన్ కర్రతో తయారు చేస్తారు అనేది ఇంకొకటి. అంత డ్రిల్ కూడా ఉంటుంది. ఇది ఓన్లీ పబ్లిక్ అంటే పబ్లిక్ ఇప్పుడు కొడతలేదు, పోలీసు కొడతలేదు అని కొట్టిన వల్ల కొట్టవలసి వస్తే తల మీద భాగం కాకుండా నడుము కింది భాగం నుంచి అల్ల మీద కొట్టాలనేది రూల్. పోలీసు కొడితే ఎక్కడి నుంచి కొడతారు, కిందికి కొడతారు. ఇది డ్యూటీ చేసినా ఎక్కడి నుంచి చేస్తారు. అదే తమిళనాడులో దొరికే అడవులలో దొరికే కేన్ కర్రతో తయారు చేస్తారు. దీంట్లో పెద్ద ఉంటుంది. ఇది స్టోన్ గార్డ్ అంటే ఎవరైనా రాళ్ళ దాడి చేస్తారు, ధర్నాలు చేస్తారు, రాళ్ళతోటి దాడి చేస్తారు అన్నప్పుడు అందరు కలిసి పోలీసులు అంటే ముందుకున్న 2 లైన్లు కింద ఒకటి మీద ఒకటి పెట్టుకొని మిగతా వాళ్ళు ముందుకు అడ్వాన్స్ అవుతారు. దానికి డ్రిల్ ఉంటుంది. డ్రిల్ పోలీసు వాళ్ళు చేస్తారు. ఇదేమో బీపీ జాకెట్ రాళ్ళతోటి పెట్టినా లేకపోతే బుల్లెట్. ఇది ఫస్ట్ ఫైర్ చేస్తే మనం ఫైర్ చేయాలనుకుంటే ఫస్ట్ పాదులు అంటే కార్బన్ బుల్లెట్ కూడా బుల్లెట్ తర్వాతనే మనుషుల మీద ఫైర్ చేస్తారు. అది కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారి పర్మిషన్ మీద లేకపోతే కలెక్టర్ గారి పర్మిషన్ మీదనే లాఠీ చార్జ్ చేయడానికి